ఏడు జన్మలెత్తినా ఏం చెయ్యలేవు. డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ మంత్రి అంబటి ఫైర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. పోలీసు స్టేషన్లోనే నేరస్తులుగా మోపబడినటువంటి వారిని తీసుకువెళ్ళి భక్షించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అరుదైన సంఘటనలు. చిత్రం ఏమిటంటే కొట్టారు, చంపేశారు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంటెన్షన్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. సాక్ష్యాధారాలు లేకోకుండా డెడ్ బాడీని బూడిద చేశారనేటువంటి ఆరోపణ, ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అనేది నా అభిప్రాయం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అయితే మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేకపోతే బీతావాహ పాలన జరుగుతుందా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో ఇంత దారుణమైన సంఘటన జరిగితే 40 రోజుల వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. మే 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన, సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మనకు అందుతున్న సమాచారం మేరకు 23వ తారీఖు చనిపోయాడు, 24వ తారీఖున క్రిమేషన్ చేశారు. ఇది అందుతున్న సమాచారం. వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చెప్పవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మూతికి ప్లాస్టర్ వేసుకుంది. ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడరు, హోంమంత్రి మాట్లాడరు, డీజీపీ మాట్లాడరు, కమిషనర్ కూడా మాట్లాడరు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు కొన్ని వాస్తవాలు వింటుంటే హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ అనేది పోలీస్ వారు చెప్పాలి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నాగరాజ్ అనే వ్యక్తిని ఇవాళ నేరారోపణలు పెట్టి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరే, ఆ ఎఫ్ఐఆర్ లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్, దాన్ని ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. బహుశా ఆయనకి సహాయం చేయడం కోసం చేశారో లేకపోతే ఆతృతతో చేశారో, ఒక లోపభూయిష్టమైన లాలో నిలవలేనటువంటి ఒక ఎఫ్ఐఆర్ని 170/26 పేరుతో రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రోజు పుంఖాలుగా టీవీలో వస్తున్నాయి. అసలు సాయి కృష్ణ మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నాగరాజులు తీసుకొచ్చాడా? మాకు అందుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు, సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయి కృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు అక్కడ. టాస్క్ ఫోర్స్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చింది అంటే కమిషనర్కి తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకోకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కమిషనర్ గారి ప్రమేయంతోనే నాగరాజు సాయి కృష్ణని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమైనా ఉన్నదా? లేక ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చారా? ఎన్బిడబ్ల్యూ కోర్టు వారు ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను హాజరు కాకపోతే కోర్టుకి అతని మీద కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది 22, 23 ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు, వారి కుటుంబ సభ్యులు చెప్పినంతవరకు 2 కేసులు ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే కోర్టు తరపున వెళ్ళి అతన్ని పట్టుకుని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి విత్ ఇన్ 24 అవర్స్లో. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఏమన్నా పోనీ అరెస్ట్ మేమేమైనా ఉందా? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? కుటుంబానికి సమాచారం ఇచ్చారా? మెడికల్ పరీక్షలు ఏమైనా చేయించారా? కోర్టు ముందు హాజరుపరిచారా? ఏం లేదు. తీసుకొచ్చారు, 23వ తారీఖున చచ్చిపోయాడు, 24వ తారీఖున క్రిమేట్ చేశారు. ఇది అందుతున్నటువంటి సమాచారం.
అంటే ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయకపోతే దాన్ని ఏమంటారంటే అక్రమ నిర్బంధం, హింస చేసి చంపారు అనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయికృష్ణని ఈ కేసులో కాకపోతే వేరే ఏమన్నా కేసుల్లో తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు. ఇంకేదైనా నేరారోపణ ఉందా? దీని వెనుక ఏమైనా గూడు పుటాని ఉందా? టాస్క్ ఫోర్స్ వెళ్ళి కమిషనర్ ఆదేశం మేరకు మార్కాపురంలో ఉండి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం బాయ్గా చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హింసించి చంపారు అంటే దీని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ నోరు విప్పేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కమిషనర్ నోరు విప్పడు. కమిషనర్ నోరు విప్పుకోకుండా తను ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే రోజుకు ఒక రకంగా టీవీల్లో వచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. నేను చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న సమాచారం మేరకు దీనికి బాధ్యత వహించవలసిన మొట్టమొదటి వ్యక్తి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. ఆయనే దీనికి బాధ్యత వహించాలి. నాగరాజు అనే తర్వాత కథ. నాగరాజు ఒక్కడే కాదు, అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. అనేక చోట్లకు మార్చారు ఇతన్ని. డెడ్ బాడీ అయిపోయిన తర్వాత దాన్ని కాల్చే క్రమంలో అనేకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. అక్రమ నిర్బంధం చేశారు, హింసించారు, చంపారు. ఇలాంటి కేసులో ఏదో నాగరాజు మీద నెట్టేసేసి తప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆందోళనకరమైనటువంటి అంశం. నేను చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పదలుచుకున్నా, నాగరాజు మీద మాకేం కోపం లేదు, లేదా కమిషనర్ మాకేం కోపం లేదు. మేము బాధపడుతుంది ఏంటంటే ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా చంపి సిస్టమ్నంతా స్పాయిల్ చేసేస్తున్నారు. రేపేమైనా జరగచ్చే, ఎవరైనా చంపేయచ్చే. కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేలకపోతే చాలా ప్రమాదం వ్యవస్థలకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. అసలు సాయికృష్ణ చచ్చిపోయాడే ఉండాడా? ఇంతవరకు ఎవడు చెప్పడు, మేము చెప్పడం తప్ప, లేకపోతే బయట వెళ్ళేవాళ్ళు చెప్పడం తప్ప. ఉంటే ఎక్కడున్నాడు? చంపేస్తే ఎప్పుడు చంపారు?